శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈరోజు ఉదయకాల సమయంలో మీతో ఈ రీతిగా సోషల్ మీడియా ద్వారా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశంను బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందన తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 12వ వచనము. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, చాలామందికి అపాయం వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు ఈ కీర్తన భాగాన్ని చదువుకుంటూ ఉంటారు, ధైర్యం తెచ్చుకుంటూ ఉంటారు. ఇక్కడ దేవుడు తన బిడ్డలను ఎలా కాపాడుతాడో స్పష్టంగా వివరించబడింది. కాబట్టి అదే వాక్యాన్ని సాతానుడు దాని భావాన్ని వేరుగా చేసి చూపిస్తూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో వాక్యాన్ని కూడా పలు రకాలుగా చెప్తూ ఉన్నారు. ఒక్కొక్కరు వారి వారి ధోరణిలో బోధిస్తున్నారు. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదర సహోదరులారా, మీరు వాక్యాన్ని తెరిచి చదవకపోతే, మీరు ఆత్మ జ్ఞానం కలిగి ఉండకపోతే ఎవరు ఏం చెప్తే అది నమ్మేస్తారు. అవును, ఈ రోజుల్లో క్రీస్తు విరోధి బయలుదేరాడు. అబద్ధ ప్రవక్తలు వస్తూ ఉన్నారని వాక్యం మనకు బయలుపరిచింది. అయితే ఈ అబద్ధ ప్రవక్తలు ఏం బోధిస్తున్నారు? వాక్యమే బోధిస్తున్నారు కదా. అబద్ధ ప్రవక్తలు ఏం ప్రవచిస్తున్నారు? దేవుని మాటలే ప్రవచిస్తున్నారు. కానీ వారిలో ఉన్నటువంటిది దేవుని ఆత్మనా లేక దురాత్మనా అని గుర్తించాలి. అంటే మొదట మీరు దైవాత్మని కలిగి ఉండాలి కదా. సాతానుడు వాక్యం చూపించాడని లొంగిపోవద్దు. బైబిల్ పట్టుకొని ఎవరైనా మీ ఇంటికి వస్తే అతన్ని ఆహ్వానించుకుంటారు కదా. వారు వాక్యానుసారంగా బోధించేవారైతే, వారు వాక్యానుసారంగా ప్రవచించిన వారైతే, వారు వాక్యానికి లోబడిన వారైతే వారి పద్ధతులు ఏమిటి అని గుర్తించండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క అంగీకరించలేనటువంటి వాడు ఎవరైనా మీ ఇంటికి వస్తే వానికి వందనాలు కూడా చెప్పినా లేక వారికి ప్రైజ్లాడు చెప్పినా అది ప్రయోజనం ఉండదు ప్రియులారా. ఎందుకంటే వారి తలంపులలో, వారి క్రియలలో మీరు పాలభాగస్థులవుతారు. కాబట్టి ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నామో ఒక్కసారి గమనించండి. అందుకే సాతానుడు దేవుని యొక్క వాక్యాన్ని చూపిస్తున్నాడు. సాతానుడే వాక్యాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. నిజమే ప్రియ దేవుని కుమార్తెల మీరు వినండి. ఆత్మానుసారంగా బోధించినప్పుడు మీ హృదయాలు కదిలించబడాలి. ఈరోజు ఆత్మానుసారంగా బోధించేవారు కరువైపోతున్నారు. సత్యమును సత్యముగా ఉన్నటువంటిది ఉన్నట్టుగా బోధించేవారు ఎంతోమంది కరువైపోయారు. ప్రియులారా, మీరు దేవుని మాటలు వింటున్నారు. మీ మేలు కోసమే ఈ వాక్యం బోధిస్తూ ఉన్నాను. సాతాను కలిగించేటువంటి శోధనలకు మీరు లొంగకూడదు. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మరొక్కసారి. ఇంకొక విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సాతాను చేసేది ఏంటంటే వాక్యాన్ని బుద్ధిహీనంగా గ్రహించేటట్లు చేస్తాడు. దేవుని వాక్యంతో చెలగాటమాడకూడదండి. ఎవరైనా కూడా దేవుని యొక్క వాక్యంలో పాదములకు రాయి తగులకుండా అని చెప్పాడనుకోండి, పైన దూకేద్దాం ఆయనే కాపాడుతాడులే అనుకుంటే అది చాలా పొరపాటు. అది బుద్ధిహీనమైనటువంటి ప్రయోగమే అవుతుంది, కానీ బుద్ధి కలిగినటువంటిది కాదు. అందుకే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని శక్తితో, బుద్ధిహీనమైన జ్ఞానం లేనటువంటి ఆలోచనతో మీరు ఎలాంటి పనులు చేయడానికి ప్రయత్నం చేయొద్దు. అలాంటి నిర్ణయాలు కూడా తీసుకురావద్దు ప్రియులారా. దేవుని యొక్క మాటలు ఉన్నట్టుగా దేవుడు కాపాడుతాడు. అలాగని చెప్పేసి బుద్ధిహీనంగా మాత్రం బ్రతకద్దు. అనుక్షణము దేవునికి లోబడు, అనుక్షణం వాక్యాన్ని చదువు, వాక్యం ఉన్నట్టుగా ధ్యానించు. అప్పుడే నీకు పరిపూర్ణమైన జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించి నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తాడు. అట్టి కృప దేవుడు దయచేయునుగాక. ప్రేమానమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి నిత్యముగా తండ్రి మా పాదములకు తండ్రి మీరు వాక్యాన్ని చూపించారు. ఆ వాక్యాన్ని పట్టుకొని ముందుకు సాగుటకు సహాయం చేయమని, వాక్యం వింటున్న వారందరికీ ధైర్యపరచమని తండ్రి మా హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అట్టి కృప మీరు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.